హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఐఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ వెంకటేష్ సార్. ఎందుకంటే మన స్టూడెంట్స్‌కి సొసైటీ సబ్జెక్ట్ చాలా చక్కగా చెప్పారండి. అండ్ మీరు నమ్ముతారో లేదో గానీ మన సొసైటీ క్లాసెస్ మన పిల్లలందరికీ కూడా 100 క్లాసులు చెప్పారండి. ఏ అకాడమీ కూడా తెలుగు స్టేట్స్‌లో చెప్పినటువంటి విధంగా 100 క్లాసుల్లో ఏ స్టూడెంట్‌కి కూడా ఒక్క మార్క్ కూడా మిస్ అవ్వద్దు అనే ఉద్దేశ్యంతో చెప్పడం జరిగింది. సో దట్ మన స్టూడెంట్స్ అందరికీ కూడా మాక్సిమం మార్క్స్ రావాలి 30కి అని ఆయన మెయిన్ ఇంటెన్షన్ అనమాట. సో వెంకటేష్ సార్ అండి మనకి 2020 యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్లారు. మన యూపీఎస్సీ స్టూడెంట్స్ కోసము ఆయన ఎథిక్స్ సబ్జెక్ట్ చెప్తారు. అండ్ అలాగే సొసైటీతో పాటుగా 500 మార్కులున్న సోషియాలజీ ఆప్షనల్ సబ్జెక్ట్ కూడా చెప్తారు కాబట్టి ఆయన దగ్గర ఉన్న సొసైటీ నాలెడ్జ్ అంతా కూడా ఇప్పుడు మనకున్న ఈ పీడిఎఫ్‌లో పెట్టేసి మీకు ఒక 50 క్వెషన్స్ తయారు చేశారు. ఇది పార్ట్ 1 అండి. దీంట్లో మీరు ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్‌షిప్, క్యాస్ట్, ట్రైబ్, ఎథ్నిసిటీ, రిలీజియన్ అండ్ విమెన్‌కి సంబంధించిన టాప్ 50 క్వెషన్స్ మనం చూడబోతున్నాము. అండ్ ఇది మనకు ఖచ్చితంగా ప్రిలిమ్స్‌లో కూడా వీటి నుంచి క్వెషన్స్ వస్తాయన్నమాట. ఓకేనా? సో మీరందరూ కూడా ఏం చేస్తారంటే పక్కన ఒక పెన్ అండ్ పేపర్ తీసుకోండి. కరెక్ట్ ఆన్సర్‌కి 1 మార్క్ వేసుకోండి. నెగెటివ్ ఆన్సర్ వస్తే మనకి 0.33 మైనస్ చేసుకోండి. ఓకేనా? సో 50 క్వెషన్స్, 50 మినిట్స్, 50 మార్క్స్ అన్నమాట. మాక్సిమం మార్క్స్ మనకిక్కడ. ఓకేనా? యెస్. సో ఫస్ట్ క్వెషన్ చూడండి. ద వర్డ్ ఫ్యామిలీ ఒరిజినేటెడ్ ఫ్రమ్ టర్మ్ ఫ్యామిలెస్ ఆఫ్ విచ్ లాంగ్వేజ్? మనకి ఫ్యామిలీ అనే పదం ఫ్యామిలెస్ నుంచి వచ్చింది. ఆ ఫ్యామిలెస్ అనేది లాటిన్ వర్డా, గ్రీక్ వర్డా, రోమనా, జర్మనా? ఇది మీరు ఆన్సర్ చేయాలి. లాస్ట్‌లో నేను మీకు ఆన్సర్ చెప్తాను. వరీ అవ్వకండి. నెక్స్ట్ చూడండి. సెకండ్ వన్. అకార్డింగ్ టు ఎవల్యూషనరీ థియరీ విచ్ ఈస్ రిలేటెడ్ టు ద థియరీస్ ఆఫ్ ద ఒరిజిన్ ఆఫ్ ద ఫ్యామిలీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ వన్ ఆఫ్ ద స్టేజెస్ ఆఫ్ ద ఎవల్యూషన్ ఆఫ్ ద ఫ్యామిలీ అని చెప్పేసి అంటున్నారు. దీంట్లో మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. మీకు కరెక్ట్ ఆప్షన్ ఏదనిపిస్తే ఆ ఆప్షన్ మీరు టిక్ పెట్టుకోండి. ఓకేనా? సో ఫస్ట్ వన్ చూడండి ఆప్షన్ సిండాస్మన్ ఫ్యామిలీ, తర్వాత ప్యాట్రియార్కల్ ఫ్యామిలీ, తర్వాత మోనోగమస్ ఫ్యామిలీ, తర్వాత పాలిగమస్ ఫ్యామిలీ అని చెప్పేసి మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి. డిసెంట్ ఫ్రమ్ ఐదర్ మేల్స్ ఆర్ ఫీమేల్స్ ఇస్ రికగ్నైజ్డ్ బట్ ఇండివిజువల్స్ మే సెలెక్ట్ వన్ లైన్ టు ట్రేస్ డిసెంట్ సిన్స్ ఈచ్ జనరేషన్ క్యాన్ చూస్ విచ్ పేరెంట్ టు ట్రేస్ డిసెంట్ త్రూ a family line may be patrilineal in one generation and matrilineal in next. సో విచ్ టైప్ ఆఫ్ డిసెంట్ ఈస్ డిస్క్రైబ్డ్ అబౌవ్ అని చెప్పేసి అంటున్నారు. సో కింద 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. యాంబిలినియల్ డిసెంట్ అని, బైలాటరల్ డిసెంట్ అని, డబుల్ డిసెంట్ అని, అండ్ అలాగే ఆల్ ద అబౌవ్ అని చెప్పేసి ఉన్నాయి. ఏది కరెక్ట్ అనిపిస్తే అది మీరు టిక్ పెట్టుకోండి. సో క్వశ్చన్ నెంబర్ 4. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కీ ఫ్యాక్టర్స్ దట్ డిటర్మైన్ జాయింట్ ఫ్యామిలీ? సో జాయింట్ ఫ్యామిలీకి సంబంధించిన మనకి ఒక 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ 4 ఆప్షన్స్ చూడండి మనకిక్కడ. ఆ 4 ఆప్షన్స్ చూజ్ చేసుకున్న తర్వాత దీంట్లో మళ్ళీ మనకి ఇది యూపీఎస్సీ మోడల్ అనమాట. ఈ క్వెషన్స్ అన్నీ కూడా 1, 2, 3 కరెక్టా? లేదా 1, 2, 3, 4 కరెక్టా? 1, 2, 3, 4, 5 కరెక్టా? ఓన్లీ 4 అండ్ 5 కరెక్టా అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా? సో మనకి ఇది పీడిఎఫ్‌లో మనకి సెకండ్ వన్ అనేది మిస్ అయిందండి బేసిక్‌గా. సో ఒకసారి సెకండ్ వన్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. సో యెస్, చూసుకోవచ్చండి ఆ క్వెషన్ మనకి ఇక్కడ. సో సెకండ్ వన్ మనకి కామెన్సాలిటీ అనేది మిస్ అయింది. సో అది మీరు అక్కడ కరెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో మనకి టోటల్‌గా 5 ఆప్షన్స్ ఇచ్చారు. ఆ 5 ఆప్షన్స్‌లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ చూడండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ రోట్ ద బుక్ 'ద ఇండియన్ జాయింట్ ఫ్యామిలీ ఇన్ మోడర్న్ ఇండస్ట్రీ 1968'? సో ఈ పుస్తకం ఎవరు రాశారండి మనకి ఇక్కడ? ఎంఎన్ శ్రీనివాస్, పాలిన్ కొలెండా, మిల్టన్ సింగర్ అండ్ అలాగే ఐపీ దేశాయ్. ఈ నలుగురిలో ఎవరు రాశారో కింద కరెక్ట్ ఆన్సర్ పెట్టండి మీరు. సో క్వశ్చన్ నెంబర్ 6. కన్సిడర్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మ్యారేజ్. మ్యారేజ్ ఈజ్ ఎ యూనివర్సల్ సోషల్ ఇన్స్టిట్యూషన్. మ్యారేజ్ ఎస్టాబ్లిషెస్ ఫ్యామిలీ. మ్యారేజ్ రెగ్యులేట్స్ సెక్స్ రిలేషన్షిప్ అకార్డింగ్ టు ద ప్రిస్క్రైబ్డ్ కస్టమ్స్ అండ్ లాస్. Marriage generally follows a code of conduct that may be either legal or custom or religious. సో ఈ కింద 4 ఆప్షన్స్‌లో ఏవి కరెక్ట్ మనకి? 2, 3, 4 కరెక్టా? 1, 2, 3 కరెక్టా? ఓన్లీ 1, 2 కరెక్టా? ఆల్ ద అబౌవ్ కరెక్ట్ అనేది మీరు ఇక్కడ మార్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మాక్సిమం మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. లాస్ట్ టైమ్ గ్రూప్ 2 పేపర్స్ లాగా వన్ లైనర్స్ అనేది ఈసారి మాక్సిమం ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఒకవేళ ఇస్తే వెల్ అండ్ గుడ్. బట్ ఇప్పుడున్న కాంపిటీషన్ ప్రకారంగా వాళ్ళు ఫిల్టర్ చేయాలి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కి, లాక్స్ ఆఫ్ యాస్పిరెంట్స్ నుంచి అంటే మనకి ఖచ్చితంగా క్వెషన్ పేపర్ యూపీఎస్సీ స్టాండర్డ్స్‌లో సెట్ చేస్తారనమాట. విచ్ మీన్స్ ఇలా ఉంటాయి క్వెషన్స్ మనకి. ఓకేనా? నెక్స్ట్ చూడండి.
ద కాన్సెప్ట్ ఆఫ్ సీరియల్ మొనోగమీ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై జీపీ మొర్డాక్, యాంథనీ గిడెన్స్, అక్బోర్న్, తర్వాత మోర్గన్. సో ఈ నలుగురిలో ఎవరు ఈ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు? ఇది 7th క్వశ్చన్. సో 8th క్వశ్చన్ చూడండి. సెవరల్ బ్రదర్స్ మ్యారీ సేమ్ విమెన్ విచ్ మీన్స్ కామన్ వైఫ్. ద ప్రాక్టీస్ కెన్ బి కాల్డ్ యాజ్ డాష్. ఇట్ ఈస్ ప్రివలెంట్ అమంగ్ ద టోడాస్ ఇన్ ఇండియా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమ్స్ ఇన్ ద బ్లాంక్ అని చెప్పేసి అడుగుతున్నాను మనకి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 9. ఓకేనా? ద ప్రాక్టీస్ ఆఫ్ కులినిజం డ్యూరింగ్ మిడివల్ టైమ్స్ వాస్ ఫౌండ్ జనరల్ ఇన్ విచ్ ప్రెజెంట్ స్టేట్ అని చెప్పేసి అంటున్నారు అనమాట. అంటే కులినిజం అనేది మనకి ప్రజెంట్ ఉన్న స్టేట్స్లో మిడివల్ టైమ్స్లో ఉన్నప్పుడు ఎవరు ఫాలో అయ్యేవారని చెప్పేసి అంటున్నారు. కేరళ, వెస్ట్ బెంగాల్, గుజరాత్ అండ్ రాజస్థాన్. క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ లెవిరేట్ టైప్ ఆఫ్ మ్యారేజ్ అని చెప్పేసి అన్నారు. కింద మనకి 3 ఇచ్చారు. అండ్ ఈ 3 స్టేట్మెంట్స్లో మనకి ఏ స్టేట్మెంట్ కరెక్ట్? 1, 3 కరెక్టా? 2, 3 కరెక్టా? ఓన్లీ 1, 2, 3 కరెక్టా? అండ్ మధ్యలో ఒకటి స్కిప్ అయిందండి, అదొకసారి నేను చూపిస్తాను. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 10 కదా. సో ఆప్షన్ సి వచ్చేసి మనకి 1 and 2 ఓన్లీ అండి. ఓకేనా? ఆప్షన్ సి వచ్చేసి మనకి ఇక్కడ 1 and 2 ఓన్లీ. ఇదేంటంటే మనకి పీడిఎఫ్ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు టెక్నికల్ గ్లిచ్ వల్ల ఇలా ఈ క్వశ్చన్ సగంలో ఉండిపోయింది అనుకోండి, ఇక్కడ ఎగిరిపోతుంది అనమాట బేసిక్గా. ఓకేనా? అది టెక్నికల్ ఫాల్ట్, మీరేం వరీ అవ్వకండి. నెక్స్ట్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 11. సుప్రీం కోర్ట్ ఇన్ ఆగస్ట్ 2017 declared triple talaq as unconstitutional in which of the following cases? సో మనకి 4 ఇచ్చారండి మనకి ఇక్కడ. 4 ఆప్షన్స్ ఇచ్చారు. అది చూడండి. షయారా బానో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, తర్వాత ద మొహమ్మద్ అహ్మద్ ఖాన్ వర్సెస్ షా బానో బేగం అండ్ అదర్స్. సో సి వచ్చేసి బోత్ అబోవ్ స్టేట్మెంట్స్, డి వచ్చేసి నన్ ఆఫ్ ద అబోవ్. సో ఇది మార్క్ చేయండి క్వశ్చన్ నెంబర్ 11కి. నెక్స్ట్ చూడండి. విచ్ టైప్ ఆఫ్ కిన్షిప్ రిలేషన్షిప్ ఎగ్జిస్ట్ ఇన్ క్రాస్ కజిన్ మ్యారేజెస్, ప్యారలల్ కజిన్ మ్యారేజెస్ అనమాట. ఓకేనా? సో చూడండి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆ 4 ఆప్షన్స్లో ఏదో మీరు సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ చూడండి. ఎక్స్ అండ్ వై ఆర్ మ్యారీడ్ కపుల్. ద టైప్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎక్స్ అండ్ వైస్ గ్రాండ్ పేరెంట్ ఈజ్ నోన్ యాజ్ అని చెప్పేసి అన్నారు. సో సెకండరీ ఎఫ్ఎన్ఎల్ అన్నారు, టెరిషరీ ఎఫ్ఎన్ఎల్ కిన్షిప్ అన్నారు, టెరిషరీ కాన్సాగ్యునియల్ అన్నారు, తర్వాత సెకండరీ కాన్సాగ్యునియల్ అని చెప్పేసి అన్నారు. సో కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసి ఉంటే మార్క్ చేయండి. నెక్స్ట్ చూడండి. 14లో మనకి ఈ పెయిర్స్ లాంటి క్వశ్చన్స్ అండి. ఇవి మనకి యూపీఎస్సీలో అడుగుతూ ఉంటారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఎగ్నేట్ అని చెప్పేసి ఇచ్చే దానికి ఇఫ్ 2 persons ఆర్ రిలేటెడ్ టు బ్లడ్ ఆర్ అడాప్షన్ హోల్లీ త్రూ మేల్స్ అన్నారు. తర్వాత కాగ్నేట్ అంటే ఏంటో ఇచ్చారు. తర్వాత యూటరిన్ బ్లడ్ అంటే ఏంటో ఇచ్చారు. ఓకేనా? తర్వాత మోయిటియస్ అంటే ఏంటో ఇచ్చారనమాట. ఓకేనా? సో దీనికి సంబంధించి అంటే మనకి ఇది 1కి సంబంధించి పెయిర్, ఇది 2కి సంబంధించిన పెయిర్. అంటే ఈ 2 దీనికి మీనింగ్ ఇది, దీనికి మీనింగ్ ఇది. తర్వాత మనకి యూటరిన్ బ్లడ్ అంటే మీనింగ్ ఇది అనమాట. ఈ బాక్స్ యాక్చువల్లీ ఇక్కడ రావాలి దీని కింద, బట్ మనకి పేజ్ ఎక్స్పోర్టింగ్ అప్పుడు కట్ అయింది. తర్వాత 4కి ఇది. ఈ 4 వాటిల్లో మీరు కాన్సెప్ట్ ప్రాపర్గా నేర్చుకుంటే ఎన్ని పెయిర్స్ కరెక్టో చెప్తారనమాట. అంటే ఓన్లీ 2 పెయిర్లే కరెక్టా, అంటే ఈ పేరే కరెక్టా, లేదా ఈ పేరు సి పేరు కరెక్టా, ఈ పేరు కరెక్టా, లైక్ ఈ పేర్ అండ్ డి పేర్ విచ్ ఇస్ ఈ 2 కరెక్టా అనేది మీరు తేలే, లేదా అన్ని పేర్స్ కరెక్టా, లేదా ఏది కరెక్ట్ కాదు అనేది మీకు ఎప్పుడు తెలుస్తుందంటే ఈ పెయిర్స్ క్వశ్చన్ మనం మార్క్ చేసేటప్పుడు మీకు 100% నాలెడ్జ్ ఉన్నప్పుడే తెలుస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 15. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఈక్వలెంట్ టు గోత్ర. గోత్రాకి ఈక్వలెంట్గా ఏముంది అని చెప్పేసి అంటున్నారండి. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. మీరు వీడియో పాజ్ చేసుకోండి, 1 minute టైం తీసుకోండి, మార్క్ చేసుకోండి. 15 క్వశ్చన్స్ అయిపోయినాయి మొత్తం మనకి ఇక్కడ. నెక్స్ట్ చూడండి. సోషల్ ఆర్గనైజేషన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రైబ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 moieties, దట్ ఈస్ ఒంటాల్ అండ్ కిల్లో. సో కింద ఆప్షన్స్ మీరు మార్క్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 17. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ ఫర్ హిస్ ఆర్ హెర్ ఎక్స్టెన్సివ్ వర్క్ ఆన్ కిన్షిప్. For the purpose of understanding kinship in India, he or she divided the country into 4 main zones based on the language, that is north, south, east and central. ఇది ఎవరు చేశారు అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇచ్చారు మనకి. మీరు క్వశ్చన్ కరెక్ట్గా మార్క్ చేయండి. అది ఎలా మార్క్ చేయాలంటే వీడియో పాజ్ చేసుకోండి, 1 minute టైమర్ పెట్టుకోండి, 1 minute లోపే మీకు అయిపోవాలన్నమాట. నెక్స్ట్ 18 చూడండి.
తారావాడు సిస్టమ్ ఈజ్ ఫౌండ్ అమాంగ్ విచ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ ట్రైబ్ ఇన్ ఇండియా? మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. నెక్స్ట్ చూడండి. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గ్యారంటీస్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ టు ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ప్రొవైడ్స్ ఫర్ అబవ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్? మనకి మన రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్‌లో ఏ ఆర్టికల్ మనకి ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ టు ఆల్ సిటిజన్స్ ఇస్తుంది అని చెప్పేసి అంటున్నారు. క్వెషన్ నెంబర్ 20 చూడండి. కింద ఇచ్చిన స్టేట్మెంట్స్‌లో రిలీజియన్‌కి సంబంధించిన ఏది కరెక్ట్? ఇట్ ఈస్ ద మీన్స్ యూజ్డ్ బై మ్యాన్ టు అడ్జస్ట్ టు హిస్ బిలీఫ్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ ఆఫ్ సూపర్ న్యాచురల్ పవర్స్. It unites people and brings social solidarity. It provides individuals with a sense of identity. It creates tensions in the society అని చెప్పేసి ఇచ్చారు. పైన 4 ఆప్షన్స్‌లో ఏది కరెక్ట్? 1, 2 కరెక్టా? 2, 3 కరెక్టా? 1 and 4 కరెక్టా? 1, 2 and 3 కరెక్టా? ఇప్పుడు ఇలాంటి క్వెషన్స్‌లో అండి బేసిక్‌గా మనకి ఎలిమినేషన్ టెక్నిక్స్ అనేవి మనం వాడుతూ ఉంటాం కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 1 అనేది కరెక్ట్ కాదనుకోండి. ఓకేనా? మనకిచ్చిన ఆప్షన్‌లో ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ 1 అనేది కరెక్ట్ కాదనుకోండి. మనం ఏం చేయాలి? 1 ఉన్న ఆప్షన్ మనం చూస్తే ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ అన్నారు. అంటే ఇక్కడ 1 and 4లో 1 కరెక్ట్ అని చెప్తుంది. ఇక్కడ 1 కరెక్ట్ అని చెప్తుంది. ఇక్కడ కూడా 1 and 2 అంటే విచ్ మీన్స్ 1 కరెక్ట్ అని చెప్తుంది కాబట్టి 1 కరెక్ట్ కాదు అని తేలినప్పుడు మనకు ఓన్లీ ఒకటే ఆప్షన్ మిగులుతుంది. దట్ ఈస్ 2 and 3. సో ఇలాంటివి మనం ఎలిమినేషన్ టెక్నిక్స్‌లో యూజ్ చేస్తామనమాట. బట్ మీకు 100% నాలెడ్జ్ అనేది ఉండాలండి. ఉన్నప్పుడే మీరు అది ఎలిమినేట్ చేసుకోవచ్చు. లేదా 100% నాలెడ్జ్ లేకపోయినా గానీ, మీకు ఒక 25% నాలెడ్జ్ ఉందనుకోండి. దేని మీద? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆప్షన్ మీద అంటే ఈ 4 ఆప్షన్స్‌లో ఈ ఆప్షన్ మీద ఒక్కదాని మీద మీకు 100% నాలెడ్జ్ ఉన్నా గానీ సరిపోతుందనమాట. అంటే ఖచ్చితంగా ఈ ఆప్షన్ కరెక్ట్ కాదు అని మీరు బిలీవ్ చేస్తే అంటే మీరు చదువుకొని మీరు బిలీవ్ చేస్తే మీరు ఎలిమినేట్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ చూడండి క్వెషన్ నెంబర్ 21. విత్ రిఫరెన్స్ టు రిలీజియస్ కాంపోజిషన్ ఇన్ ఇండియా, డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ రిలీజియన్ వైజ్ పాపులేషన్ అకార్డింగ్ టు 2011 సెన్సస్. మనకి 2011 సెన్సస్ ప్రకారంగా డిసెండింగ్ ఆర్డర్‌లో ఏవున్నాయని చెప్పేసి అడుగుతున్నారనమాట మనకి ఇక్కడ. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్‌కరెక్ట్ రిగార్డింగ్ ఇస్లాం ఇన్ ఇండియా? ఇస్లాంకి సంబంధించిన మనకి ఏది ఇన్‌కరెక్ట్ అంటున్నారండి. సో ఇది కూడా స్టేట్మెంట్ క్వెషన్స్ అనమాట. మనకిక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చేసి మనకి ఇచ్చిన దాంట్లో ఏది కరెక్ట్ అని. ఓన్లీ 1 స్టేట్మెంట్ కరెక్టా? ఉన్న దాంట్లో 2 స్టేట్మెంట్స్ కరెక్టా? ఓన్లీ 3 స్టేట్మెంట్స్ కరెక్టా? లేదా 4 స్టేట్మెంట్స్ కూడా కరెక్టా? సారీ ఇక్కడేమన్నారు? యెస్. కరెక్టే అని చెప్పేసి అడుగుతున్నారనమాట. అంటే ఈ పైన ఇచ్చిన వాటిలో ఏది కరెక్ట్? బట్ ఓన్లీ స్టేట్మెంట్ 1 ఈజ్ ఇన్‌కరెక్ట్. అంటే ఒక స్టేట్మెంట్ మాత్రమే ఇన్‌కరెక్టా? లేదా 2 ఇన్‌కరెక్టా? 3 ఇన్‌కరెక్టా? 4 ఇన్‌కరెక్టా? అనేది మనం గెస్ చేయాలనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి. మెహర్ ఆర్ మహర్ ఇన్ ముస్లిం మ్యారేజెస్ అంటే ఏంటి? డివోర్సా? డౌరీయా? డోవరా? యాక్సెప్టెన్స్ ఆఫ్ ప్రపోజలా? ముస్లిం జడ్జా? సో మనకి ఇక్కడ డోవర్ అంటే యూజువల్లీ మనకి హస్బెండ్ ఎవరైతే ఉంటారో ఒక ముస్లిం హస్బెండ్ వాళ్ళ వైఫ్‌కి సపోర్టివ్‌గా లైక్ మనీ గాని, ప్రాపర్టీస్ గాని ఇస్తారనమాట. ఓకేనా? దట్ ఈస్ డోవర్. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా ఓకేనా? ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ఎప్పుడు ఎనాక్ట్ అయిందనమాట? ఏ ఇయర్‌లో? 1875 1929 1872 1891 ఓకేనా? నెక్స్ట్ చూడండి. హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది ఈజ్ అప్లికేబుల్ టు హిందూసా? జైన్సా? బుద్ధిస్ట్ ఆర్ సిఖ్సా? దీంట్లో ఏది కరెక్ట్? 1 ఓన్లీ కరెక్టా? 1 and 3 కరెక్టా? 1, 2, 3 కరెక్టా? 1, 2, 3 and 4 కరెక్టా? ఓకేనా? నెక్స్ట్ చూడండి 26 గాంధార వివాహం అని చెప్పేసి ఉంటుందండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ట్రెడిషనల్ హిందూ మ్యారేజ్ ఫార్మ్స్. అయితే విచ్ మోడర్న్ ఫార్మ్స్ ఆర్ టైప్స్ రిప్రజెంట్ గాంధార వివాహం? అంటే గాంధార వివాహం అనేది ప్రెజెంట్ ఉన్న మోడర్న్ మ్యారేజెస్ ప్రకారంగా దేనికి సూట్ అవుతుంది? లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజా? క్రాస్ కజిన్ మ్యారేజా? మోనోగమియా? క్వెషన్ నెంబర్ 27 కూడా వీడియో పాజ్ చేసుకొని చదవండి అందరూ కూడా. చదివి ఒక 1 మినిట్ టైం తీసుకోండి అండ్ ఆన్సర్ చేయండి. సో ఆప్షన్స్ చూస్తే మనకి 4 ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్‌లో మనకి కింద ఇచ్చిన స్టేట్మెంట్స్‌లో 1 ఓన్లీ కరెక్టా? 2 ఓన్లీ కరెక్టా? బోత్ 1 and 2 కరెక్టా? నైదర్ 1 నార్ 2 ఏదైనా. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ద ఓల్డెస్ట్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ఇండియా ఈస్ కన్సిడర్డ్ టు బి మన భారతదేశంలో ఓల్డెస్ట్ ఇన్హాబిటెంట్స్ ఎవరు అని చెప్పేసి కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఏది కరెక్టో మార్క్ చేయండి. నెక్స్ట్ చూడండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కన్సిడర్డ్ టు బి నెగ్రిటోస్ అని చెప్పేసి అన్నారు. మనకి 4 ఆప్షన్స్ ఇచ్చి దీంట్లో చూజ్ చేసుకోవాలి. 1, 2, 3 కరెక్టా? 1 and 4 కరెక్టా? 1, 3 and 4 కరెక్టా? 3 and 4 కరెక్టా? నెక్స్ట్ చూడండి. ద బుక్ ఏన్షియంట్ సొసైటీ 1877లో రిలీజ్ అయింది. ఎవరు రాశారు?
డబ్ల్యూహెచ్ఆర్ రివర్స్ రాశారా, లూయిహెచ్ మార్గన్ రాశారా, హెర్బర్ట్ రిస్లీ రాశారా, జీపీ మొర్డాక్ రాశారా? నెక్స్ట్ చూడండి, ఇంకో క్వశ్చన్ ఇచ్చారు మనకి ఇక్కడ. మండేల్బామ్ 1956 మెన్షన్స్ వేరియస్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ ట్రైబ్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కన్సిడర్డ్ టు బి సచ్ క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పేసి మనకి ఇచ్చారు చూడండి. కిన్షిప్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సోషల్ బాండ్స్, absence of strong, complex and formal organization, individual land holding, lack of distinction between form and substance of religion, నెక్స్ట్ సెగ్మెంటరీ క్యారెక్టర్ అని చెప్పేసి ఇచ్చి మనకి మళ్ళీ కింద ఏది కరెక్టో చెప్పాలన్నమాట. ఇవన్నీ కూడా యూపీఎస్సీ ఫార్మాట్లో ఇచ్చారండి. బికాజ్ మన స్టూడెంట్స్ అందరూ కూడా క్వాలిటీ అనేది మిస్ అవ్వద్దు అండ్ స్టాండర్డ్స్ కూడా మీరు అకార్డింగ్లీ ప్లాన్ చేసుకోవాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ 32. Tribes were described as aborigines or aboriginals by 4 options ఇచ్చారు చూడండి. నెక్స్ట్, the president may with respect to any state or union territory and where it is అని చెప్పేసి మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారండి. ఇది 1, 2, 3, 4 and 5 ఇచ్చారు యాక్చువల్లీ ఇక్కడ. దీని ప్రకారంగా ఇది ఎక్కడ ఉన్నాయన్నమాట, ఆర్టికల్ 340లో వస్తాయా, 42లోనా, 366 క్లాస్ 25లోనా, 341లో వస్తాయో మీరు చెప్పాలన్నమాట. వీడియో పాజ్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి, సర్టెన్ క్రైటీరియా ఇస్ ఫాలోడ్ వైల్ ఐడెంటిఫైయింగ్ ఏ ట్రైబ్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో ట్రైబ్స్ని ఐడెంటిఫై చేయడానికి ఒక క్రైటీరియా ఫాలో అవుతాం అన్నమాట. కింది వాటిలో ఏది వాజ్ నాట్ వన్ ఆఫ్ ద క్రైటీరియా అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఇండికేటివ్ ఆఫ్ ప్రిమిటివ్ ట్రైట్స్, జియోగ్రాఫికల్ ఐసోలేషన్, హిల్లీ టెరైన్, షైనెస్ ఆఫ్ కాంటాక్ట్ విత్ ద లార్జర్ కమ్యూనిటీ అని చెప్పేసి అంటున్నారు. క్వశ్చన్ 35 చూడండి, వీడియో పాజ్ చేసుకోండి, 1 minute టైం తీసుకోండి, కరెక్ట్ ఆన్సర్ మార్క్ చేసుకోండి. ఈ 50లో మీకు 35 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, మీరు సబ్జెక్ట్ బాగా చదువుకున్నట్టు అనమాట. ఓకేనా? 50లో 35 మార్క్స్ వస్తాయి. 30 మార్క్స్ వస్తే 30 కూడా గుడ్ అని చెప్పుకోవచ్చు మా. నెక్స్ట్ చూడండి, అకార్డింగ్ టు సెన్సస్ 2011 నెంబర్ ఆఫ్ నోటిఫైడ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇన్ ఇండియా. ఓకేనా? సెన్సస్ 2011 ప్రకారంగా నోటిఫైడ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎన్ని ఉన్నాయి మన భారతదేశంలో? 705 ఉన్నాయా, 704, 703, 702? 37 చూడండి, విచ్ షెడ్యూల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ సేఫ్ గార్డ్ ఫర్ ఎస్టీస్ అనమాట. అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్కి మన భారతదేశంలో ఉన్న రాజ్యాంగంలో మనకి షెడ్యూల్స్ ఉన్నాయి కదండి, ఏ షెడ్యూల్స్ మనకి మెన్షన్ చేస్తాయి అనమాట. అంటే షెడ్యూల్ ట్రైబ్స్కి సేఫ్ గార్డ్ చేస్తాయి. షెడ్యూల్ 2 and 3, 8 and 9, 5 and 6, 11 and 12. నెక్స్ట్ చూడండి, అరేంజ్ ద స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీస్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్స్ పాపులేషన్ అకార్డింగ్ టు సెన్సస్ 2011. ఓకేనా? నెక్స్ట్ చూడండి, విచ్ ట్రైబ్ హ్యాస్ ద సెకండ్ లార్జెస్ట్ పాపులేషన్ ఇన్ ఇండియా. భారతదేశంలో సెకండ్ లార్జెస్ట్ ట్రైబల్ పాపులేషన్ ఏంటిది? బిల్సా, గోన్సా, సంతల్సా, బైగాసా? నెక్స్ట్, బాలకృష్ణ రెంకే కమిషన్ దేనికి రిలేటెడ్గా? నొమాడిక్ అండ్ డీనోటిఫైడ్ కమ్యూనిటీస్ కోసమా, పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్స్ కోసమా, బ్యాక్వర్డ్ రీజన్స్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్ కోసమా, అన్నిటి కోసమా? 41 చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ పీవీటీజీస్ అనమాట. అంటే పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ రిలేటెడ్గా మనకి 3 ఆప్షన్స్ ఇచ్చారు. దాంట్లో 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. దాంట్లో ఏది కరెక్ట్? 1 and 2 కరెక్టా, 2 and 3 కరెక్టా? నెక్స్ట్ 41 కదా, ఆప్షన్ 3 వచ్చేసి మనకి 1 and 3 కరెక్టా, 1 and 3 ఓన్లీయా లేదా నన్న? 42 చూడండి, ద ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ధాంగర్ విచ్ ఫెసిలిటేట్స్ ద అగ్రికల్చరలిస్ట్ యాక్టివిటీ కెన్ బి ఫౌండ్ ఇన్ విచ్ స్టేట్ అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. పాస్ చేసుకొని ఆన్సర్ చేయండి. నెక్స్ట్ చూడండి, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ లీడ్ టు రికగ్నిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ విమెన్స్ డే. ఓకేనా? కింద మనకి 3 పేర్లు ఇచ్చేసి ఎవరిది కరెక్ట్ అని చెప్పేసి అన్నారు. ఓన్లీ 1 పర్సనా, ఓన్లీ 2వా, 1 and 2వా, 1, 2 and 3? 44 చూడండి, విత్ రెస్పెక్ట్ టు స్టేటస్ ఆర్ పొజిషన్ ఆఫ్ విమెన్ డ్యూరింగ్ రిగ్ వేదిక్ ఆర్ ఎర్లీ వేదిక్ పీరియడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్? ఓకేనా అని 4 స్టేట్మెంట్స్ ఇచ్చి 4 ఆప్షన్స్ ఇచ్చారు మనకు. నెక్స్ట్ చూడండి, with reference to the literacy rate as per census 2011 consider the following statements. So literacy according to 2011 census ప్రకారంగా 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి, 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఏది కరెక్టో మీరు మార్క్ చేయండి.
by taking 1 minute of your time. So with reference to representation of women in Lok Sabha, consider the following statements. మనకి లోక్ సభలో విమెన్‌ని బట్టి మనకి ఈ ఉన్న స్టేట్మెంట్స్ ప్రకారంగా ఏంటో మీరు ఒకసారి మార్క్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. క్వెషన్ నంబర్ 47. బీజింగ్ డిక్లరేషన్ అండ్ ప్లాట్‌ఫార్మ్ ఫర్ యాక్షన్ ఆఫెన్ సీన్ ఇన్ న్యూస్ అని చెప్పేసి మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. అది దేనికి సంబంధించి? నెక్స్ట్ చూడండి. హిందూ విడో రీమ్యారేజెస్ యాక్ట్ ఎప్పుడు ఎనాక్ట్ చేశారు? 1872, 56, 74, 1929. క్వెషన్ నెంబర్ 49 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గివ్స్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్? మనకి లైక్ ఎవ్రీ ఇయర్ ఇండెక్సెస్ వస్తూ ఉంటాయి కాబట్టి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనేది ఎవరు ఇస్తారు? WHO వాళ్ళు ఇస్తారా? UN విమెన్ ఇస్తారా? వరల్డ్ బ్యాంక్ ఇస్తారా? వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఇస్తారా? నెక్స్ట్ చూడండి. సెక్స్ రేషియో అకార్డింగ్ టు 2011 సెన్సస్. 2011 సెన్సస్ ప్రకారంగా సెక్స్ రేషియో ఎంత ఉంది? 943, 944, 945, 946. ఓకేనా? సో క్వెషన్స్ మీరు అన్నీ కూడా మార్క్ చేశారు అని చెప్పేసి నేను బిలీవ్ చేస్తున్నానండి. సో వీటి యొక్క ఆన్సర్స్ నేను ఇప్పుడు డిస్ప్లే చేస్తాను. మీరు హార్ట్‌ఫుల్‌గా మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? సో మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసినంత మాత్రమే మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలీదు కాబట్టి మీ జెన్యూన్ మార్క్స్ మీరు అక్కడ డిస్ప్లే చేసుకోండి. సో దట్ నెక్స్ట్ వీడియో మనం చేసినప్పుడు మీరు ఇంప్రూవ్‌మెంట్ ఉందా లేదా మీలో అనేది మీకు తెలుసుకుంటారనమాట. ఓకేనా? సో దీని సొల్యూషన్స్ చూడండి. మనకి ఫస్ట్ వన్ ఆన్సర్ వచ్చేసి రోమన్, సెకండ్ వన్ వచ్చేసి పాలిగమస్ ఫ్యామిలీ, థర్డ్ వన్ వచ్చేసి కొద్దిగా జూమ్ చేద్దాం. యాంబిలినియల్ డిసెంట్, ఫోర్త్ వన్ వచ్చేసి 1, 2, 3 అండ్ 4 ఓన్లీ, ఫిఫ్త్ వన్ వచ్చేసి మిల్టన్ సింగర్, సిక్స్త్ వన్ ఆల్ ఆర్ కరెక్ట్, సెవెంత్ వన్ మనకి యాంథనీ గిడెన్స్, ఎయిత్ వన్ వచ్చేసి మనకి అడెల్ఫిక్ పాలియాండ్రీ అని చెప్పేసి ఇచ్చారు, 9 వచ్చేసి వెస్ట్ బెంగాల్, 10 వచ్చేసి 1 and 2 ఓన్లీ, 11 వచ్చేసి మనకి షారన్ బానో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా విచ్ మీన్స్ ట్రిపుల్ తలాక్ క్వశ్చన్ అనుకుంటున్నది, 12th వన్ బోత్ ఏ అండ్ బి, 13th వన్ టెరిషరీ ఎఫినల్ కిన్షిప్, 14th వన్ ఓన్లీ 3 pairs, 15th వన్ క్లాన్, 16 బోండో, 17 ఐరావతి కార్వే, 18 నాయర్స్, 19 ఆర్టికల్ 25, 20 1, 2 and 3 ఓన్లీ, 21 Christianity, Sikhism, Buddhism, Jainism, 22 only 3 statements are incorrect, 23 Dover, 24 1872, 25 1, 2, 3 and 4, sorry 25, 26 love marriage, 26 అంటే love marriage అంటే I think Gandharva related question, 27 neither 1 nor 2, 28 Negrito, 29 1, 3 and 4 only, 30 Louis H. Morgan, 31 1, 2, 4 and 5 only, 32 none of the above, 33 article 342, 34 hilly terrain, 35 article 46, 36 705, 37 schedule 5 and 6, 38 Meghalaya, Nagaland, Mizoram, Lakshadweep, 39 Gonds, 40 nomadic and denotified communities, 41 2 and 3, 42 Bihar, 43 1, 2 and 3, 44 1, 2 and 3 only, 45 1 only, 46 2 only, 47 an agenda for women's empowerment, an outcome of World Conference Convention by the United Nations, 48 1856, 49 World Economic Forum and 50 వచ్చేసి 943. ఓకేనా? సో దీస్ ఆర్ ద ఆన్సర్స్ అనమాట. వీటి యొక్క సొల్యూషన్స్ కూడా ఉంటాయండి. యాక్చువల్లీ మన స్టూడెంట్స్ కోసం మనం ఇచ్చాము. అంటే ప్రతి ఒక్క ఆప్షన్ యొక్క మీనింగ్ ఏంటి అనేది సొల్యూషన్ కూడా ఇచ్చాము విచ్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ టెస్ట్ సిరీస్ అండి. ఇది మనకి మీ అందరికీ తెలుసు విఐపి ఐఎస్ అకాడమీ కూడా మన యూపీఎస్సీ మన ఏపీఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకి టెస్ట్ సిరీస్ లాంచ్ చేసింది. ఒకసారి చూపిస్తాను. సో విఐపి ఐఎస్ అకాడమీ నుంచి మన ఏపీఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకి హై క్వాలిటీ యూపీఎస్సీ లెవెల్లో టెస్ట్ సిరీస్ మనము 30 టెస్టులు ఇస్తున్నామండి. 16 సెక్షనల్ టెస్టులు అండ్ 14 ఫుల్ లెంత్ టెస్ట్. ఇప్పుడు మీరు చూసింది ఏంటి అంటే సొసైటీలో ఉన్న సెక్షనల్ టెస్ట్ 1 అనమాట. ఓకేనా? సొసైటీలో ఆల్రెడీ మనకి 4 సెక్షనల్ టెస్టులు ఉంటే సెక్షనల్ టెస్ట్ 1 యొక్క పీడిఎఫ్ చూసారు మీరు. అది డైరెక్ట్గా టెస్ట్ రూపంలో రాయాలంటే మన యాప్లో రాయొచ్చు. హిస్టరీ కూడా 4 సెక్షనల్ టెస్టులు ఉన్నాయి. ప్రతి సెక్షన్ అంటే 3 సెక్షనల్ టెస్టులు వచ్చేసి పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 50 మార్క్స్. 4th టెస్ట్ ఎక్స్క్లూజివ్గా 150 మార్కులకు ఉంటుంది అనమాట. ఓకేనా? అలాగే సొసైటీ కూడా ఉంటుంది. 3 50 మార్కులు, ఒక 150 మార్క్స్. మెంటల్ ఎబిలిటీస్, కరెంట్ అఫైర్స్, ఫుల్ లెంత్ టెస్టులు కూడా మనం స్టార్ట్ అయిపోయినాయి అకార్డింగ్ టు షెడ్యూల్. అండ్ వాటి యొక్క పీడిఎఫ్లు ఇస్తున్నాము. పీడిఎఫ్కి సొల్యూషన్ కూడా ఉంటుంది.
టెస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్‌లో ఉంటదండి. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉందంటే డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేసిన మన యాప్ లింక్ ద్వారా మీరు మన యాప్ డౌన్‌లోడ్ చేసుకొని స్టోర్ సెక్షన్‌కి వెళ్తే కనిపిస్తుంది. రైట్ నౌ చిన్న ప్రాబ్లమ్ ఏంటంటే మన యాప్ మెయింటెనెన్స్ వల్ల గూగుల్ ప్లే స్టోర్‌లో లేదండి. బట్ మేము డైరెక్ట్‌గా యాప్ లింక్ ఇచ్చాము. దట్ ఈస్ 100% సేఫ్ అండ్ సెక్యూర్డ్. మీరు ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ఇట్ మే బి హార్మ్‌ఫుల్ అని వస్తది. అంటే ప్లే స్టోర్‌లో మనం యాప్ లేకుండా డైరెక్ట్‌గా అలా లింక్ త్రూ క్లిక్ చేస్తే అలా వస్తది. బట్ మన యాప్ 100% సేఫ్ అండ్ సెక్యూర్డ్ అండి. ఓకేనా? మనకి అరౌండ్ 30,000 స్టూడెంట్స్ ఉన్నారు మన యాప్‌లో. అందరూ గూడా చాలా యాక్టివ్‌గా మన ఎగ్జామ్స్ అండ్ క్లాసెస్ అండ్ టెస్ట్ సిరీస్ అనేది రాస్తున్నారనమాట. సో, థాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే. మీ మార్క్స్ అయితే కామెంట్ చేయండి. జై హింద్.